స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆంధ్ర అకాడమీ. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు. అవునా, కరెక్ట్ స్టేట్మెంట్ని మనము ఈ ఆప్షన్స్ చదివి చూసుకోవాలంట. చూడండి, ఈ క్వశ్చన్ని మీరు చూసినట్లయితే ఈ టాపిక్ అనేది మనకు ఎమర్జెన్సీ అనే బేస్ మీద ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఎమర్జెన్సీ అన్నది మనకు మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18లో డిస్కస్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఆర్టికల్స్ మనకు 352 నుంచి 360 వరకు ఉంటాయి. 352 వచ్చేసి మనకు మెయిన్గా నేషనల్ ఎమర్జెన్సీ, అంటే ఇండియా మొత్తానికి ఎమర్జెన్సీ అని చెప్పేసి మీరు ఇవన్నీ చేయడానికి అవసరం లేదు అని ఒక అడ్డుకట్ట వేయడం. అవి మన కోసమే చేస్తారనమాట. వార్ టైంలో అలా చేస్తూ ఉంటారు. ఇంతవరకు మన ఇండియాలో ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఆర్టికల్ 352 కిందకు వస్తుందో దాన్ని మనం 3 టైమ్స్ అంటే ఇండెఫినెట్గా మనం చేసినట్లే కదా. 3 టైమ్స్ మనము ఇంపోజ్ చేసాం. ఎప్పుడెప్పుడు అంటే 1962లో మనకు చైనాకు వార్ జరిగింది, అప్పుడు ఇంపోజ్ చేసాం చైనా వార్కి, ఇండో చైనా వార్కి. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ ఫర్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటారు, అప్పుడు కూడా ఇంపోజ్ చేసాం. అండ్ 1975లో మన ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో ఒకటి జరిగిందనమాట. సో మొత్తానికైతే మన ఇండియాలో 3 టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏ ఆర్టికల్ అని చెప్పామో 352. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అన్నది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18 కిందకి వస్తాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్స్ నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు మనము స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటో కూడా చూద్దాం. స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్. ఆల్రెడీ ఆ పేరులోనే ఉంది, ఒక స్టేట్కి మాత్రమే, ఇండియా మొత్తం కాదు, ఇప్పుడు ఒక స్టేట్కి మాత్రమే ఎమర్జెన్సీని పెట్టడం అనమాట. ఓకేనా, అట్లా పెడితే మనం స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్ అని కూడా అంటాం. ఎందుకు ప్రెసిడెంట్స్ రూల్ అంటున్నాము అంటే ఆ స్టేట్లో ఎవరైతే సీఎం అండ్ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో, స్టేట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సీఎం కింద మినిస్టర్స్, మంత్రులందరూ ఎలక్ట్ అయిపోయి వాళ్ళకు పదవులు చేసింటారు కదా. ఎప్పుడైతే ఆ స్టేట్లో అల్లకల్లోలాలు, ఏవైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇష్యూస్ అవుతూ ఉన్నాయనుకోండి, మొన్న మణిపూర్లో వైలెన్స్ అయింది కదా, అలా రైట్, అలా ఏదైనా స్టేట్లో మనకు వైలెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు అప్పుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ వచ్చి ఆ స్టేట్ని రూల్ చేస్తాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంతే కదా, ప్రెసిడెంట్ వచ్చి ఆ స్టేట్ని రూల్ చేస్తారనమాట. ఓకే, ప్రెసిడెంట్ వచ్చి రూల్ చేస్తాడు కాబట్టి ప్రెసిడెంట్స్ రూల్ అంటాము. అది ఎప్పుడు జరుగుతుంది అంటే వైలెన్స్ ఇన్ స్టేట్. వెన్ వైలెన్స్ arises in state, then president rule will act on that particular state, only on that particular state. Okay, first time మన ఇండియాలో పంజాబ్ అనే స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎప్పుడు ఏ స్టేట్ అని అడుగుతారు, దట్ ఈస్ పంజాబ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, సీఎం పదవి పోతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ క్యాన్సిల్ అయిపోతారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్స్ రూల్ జరిగిందో, ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ రూల్ మళ్ళీ ఎలక్షన్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట. అప్పుడే వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది చూస్తే మనకు ఏ ఎమర్జెన్సీ అనుకున్నాము, ఇది స్టేట్ ఎమర్జెన్సీ. మరి ఇంకొక ఎమర్జెన్సీ అన్నది ఉంది. ఇక్కడ కాస్త లైటింగ్ తక్కువ వచ్చింది, లైటింగ్ పెట్టేద్దాం. ఓకే, డన్. ఇంకొక ఎమర్జెన్సీ అన్నది మనకు ఉంది. మరి ఆ ఎమర్జెన్సీ అంటే ఏంటి? దట్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇట్ ఈస్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే పేరులోనే ఉంది, అవునా. మనీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఇది స్టేట్కైనా రావచ్చు అండ్ ఇండియా మొత్తానికైనా రావచ్చు, రైట్. మనీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. అప్పుడు మనము ఫైనాన్స్ ఎమర్జెన్సీ అని అంటారనమాట. ఇది మనకు ఆర్టికల్ 360 కిందకి వస్తుంది. ఇందాక చెప్పిన ప్రెసిడెంట్స్ రూల్ ఏమో 356 కిందకి వస్తుంది. ఫస్ట్ చెప్పిన నేషనల్ ఎమర్జెన్సీ 352 కిందకి వస్తుంది. గుర్తున్నాయి కదా, రైట్. ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకేనా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఇండియాలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు స్వతంత్రం వచ్చినప్పుడు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఇండియాలో
పెట్టలేదు అర్థమైందా? ఇంతవరకు పెట్టలేదు. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్దాం సాల్వ్ చేయడానికి. టాపిక్ క్లియర్ అయింది కదా? సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు కదా. సో నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంపోజ్డ్ వితౌట్ ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ది క్యాబినెట్. చూడండి, ప్రెసిడెంట్ పెడతాడు, ఇది కూడా ప్రెసిడెంటే. ఓకే, కానీ ప్రెసిడెంట్ ఒక్కడే డిక్లేర్ చేస్తాడా? కాదు కదా, పార్లమెంట్ పవర్ కూడా ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీకి అయితే మనకు స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 ఓటింగ్. ఆ సభలో 50% మెంబర్స్ వచ్చి ఉండాలి. ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఖచ్చితంగా 50 మెంబర్స్ వచ్చి ఉండాలి. ఆ 50 మెంబర్స్లో కూడా 2/3 ఓటింగ్తో ఆ బిల్ పాస్ అవ్వాలి. అప్పుడే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టచ్చు. అప్పుడు ఎవరు పెట్టాలి? ప్రెసిడెంట్ అప్పుడు మాత్రమే పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇలా చెప్పడం జరిగింది. సో క్యాబినెట్ రికమెండేషన్ లేకుండా ఎలా అవుతుంది? ఇండియా మొత్తం పెట్టాలంటే క్యాబినెట్ రికమెండేషన్ ఉండాలి కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? రైట్, అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? అబ్సల్యూట్లీ ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? రివోకింగ్ ప్రెసిడెన్షియల్ రూల్ కెన్ ఓన్లీ బీ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పార్లమెంట్ హెల్ప్తో. రైట్, ప్రెసిడెంట్ రూల్ని వెనక్కి తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ప్రెసిడెంట్ రూల్ని పార్లమెంట్ హెల్ప్తో వెనక్కి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలా ఎలా అవుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. రైట్, అతను మేజర్ హెడ్ కదా, అతను సైన్ ఉండాలి కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వాజ్ ఇంపోజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఇండియా. ఒక్కసారి మాత్రమే ఫినాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు అంటున్నారు. ఒక్కసారి మాత్రమే ఇంపోజ్ చేశారా? నో, రాంగ్. అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ డి చూద్దాం. ద నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంపోజ్ ఇండెఫినెట్లీ. ఎన్నోసార్లు మన ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని పెట్టారు అని చెప్తున్నారు. ఇవి మూడు రాంగ్ అంటే మీకు ఈ ఆప్షన్ తెలియకపోయినా తెలిసిన ఇదే కదా ఆన్సర్. రైట్, మరి నిజంగానే ఇంప్లిమెంట్ చేశారంటే 1962లో ఇండో చైనా వార్, 1971లో ఇండో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, ఇండో పాకిస్తాన్ వార్, అండ్ 1975లో ఇందిరాగాంధీ టైంలో అయిపోయింది కదా. 3 times అంటే ఇండిఫినైట్, ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చేసినట్లే కదా. సో ఫర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, అంటే ఎన్నోసార్లు ఇంప్లిమెంట్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. గుర్తుపెట్టుకోండి, 352 నేషనల్ ఎమర్జెన్సీ అండ్ 356 ప్రెసిడెంట్స్ రూల్, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవన్నీ కూడా మనకు కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18 కిందకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అన్నవి వస్తాయి. ఓకే, పార్ట్ 18 ఇలా రాయాలి. ఓకే, డన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్ క్లారిఫికేషన్. అండ్ మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నారు.